ఈ వాటర్ తాగితే మీరు కోటీశ్వరులు అయిపోవచ్చో తెలుసా? నిజం. చాలా మంది కోటీశ్వరులు అయిపోయారు కూడా. మీరు చూస్తున్న వారిలో కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది కూడా కోటీశ్వరులు అయిపోతారు. సో, ఇట్లాంటియన్నీ ఎక్కడ చూసుంటారు? మీరు యూట్యూబ్ ఛానల్స్‌లో చూసుంటారు. సో, ఇది జస్ట్ వాటర్ అంతే. మన బాడీలో వాటర్ ఉంటుంది. సో, వాటర్‌కి కొంచెం పవర్ అయితే ఉంటుంది. అది నేను ఒప్పుకుంటా. అంతేగాని మన వాటర్ వల్ల డబ్బులొచ్చేస్తాయి, కోట్లొచ్చేస్తాయని ఎవరన్నా అన్నా సరే, ఈవెన్ నేను చెప్పినా సరే నమ్మబాకండి. ఎందుకంటే వాటర్ అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్. అంటే మన హెల్త్‌కి ఇంపార్టెంట్. మనం మనకి జపనీస్ సైంటిస్ట్ ఒకరున్నారు. మసారో ఎమోటో అని చెప్పి. తనేం చేశారంటే వాటర్ పైన ప్రయోగం చేశాడు. అంటే ఇట్లాంటి బాటిల్ ఒకటి తీసుకొని ఒకదాని పైన ఐ లవ్ యూ అని చెప్పి ఇంకొక బాటిల్ పైన ఐ హేట్ యూ అని చెప్పారు. ఒకదాని పైన వైట్ ఐ లవ్ యూ అయితే చెప్పారో దాని పైన కొంచెం వైట్ షిఫ్ట్ అయితే వచ్చింది. రెండో పైన బ్లాక్ అయితే వచ్చింది. సో, మన వాయిస్‌కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. వాటర్‌కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మన బ్యాడ్ వాయిస్ వచ్చినప్పుడు మనకి కొంచెం వాటర్ అనేది బ్లాక్ అయితే అవుతుంది. సో, అంతకు మించి దానివల్ల మన బాడీలో ఇల్‌నెస్ అయితే వస్తుంది. అంతేగానియండి మన బాడీకి మన తెలుగులో నాకు డబ్బులు కావాలని చెప్పి తాగేస్తాం. సో, నాకు ₹1,00,00,000 కావాలని చెప్పి తాగేస్తాం వల్ల ఎటువంటి ఉపయోగం అయితే లేదు. మన హెల్త్ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది గానీ వాటరు. సో, సైంటిఫిక్‌లీ హెల్త్ పైనైతే ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. అంతేగాని ఏముంది ఏదో మీకు లక్షలొచ్చేస్తాయి, కోట్లొచ్చేస్తాయి అని చెప్తే ఎవరు నమ్మరు. సో, మీరు ఇట్లా చెప్పడం వల్ల మీ సబ్‌కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ అవుతే అవ్వచ్చు. ఒక కొంతమందికి మిరాకిలస్‌గా జరగొచ్చు. సో, త్రూ సబ్‌కాన్షియస్ మైండ్ పవర్ వల్ల. సో, అది మీరు పేపర్ పైన రాసినా సరే జరుగుతుంది. ఈవెన్ మీరు సెల్ఫ్ టాక్ చేసుకున్నా జరుగుతుంది. సో, మన అల్టిమేట్ ఏంటంటే మన సబ్‌కాన్షియస్ మైండ్ ఏదైతే ఉంటుందో సో, అది రియాలిటీలోకి అయితే వస్తుంది. సబ్‌కాన్షియస్ మైండ్ తర్వాత సూపర్ కాన్షియస్ బ్రెయిన్ ఉంటుంది. దాని ద్వారా రియాలిటీలోకి అది వస్తుంది. అంతే మీరిక్కడ వాటర్ పెట్టినా వస్తుంది. వాటర్ పెట్టకపోయినా వస్తుంది. రాసినా సరే వస్తుంది. ఇట్లాంటివైతే కొన్ని ఎవిడెన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు టాపిక్‌లోకి వెళ్తే సో, ఇట్లాంటియన్నీ లేవు. ఓన్లీ సైంటిఫిక్ ఏమిటంటే న్యూరో సైన్స్ ప్రకారం మనం ఏదైతే రాస్తామో సో, రాసినప్పుడు ఎట్లా ఫీల్ అవ్వాలంటే ఆల్రెడీ సమ్ అమౌంట్ వస్తుందని చెప్పి రాస్తాం. అప్పుడేమవుతుంది మన బ్రెయిన్‌లో ఇమేజరీ క్రియేట్ అవుతుంది. ఇమేజరీ ఏమవుతుంది? సో, మన సబ్‌కాన్షియస్ మైండ్‌లోకెళ్తుంది. పదే పదే రాస్తా ఉంటాం. పదే పదే చేస్తా ఉంటాం. అది మన బ్రెయిన్‌లో సబ్‌కాన్షియస్ మైండ్‌లోకెళ్తుంది. సబ్‌కాన్షియస్ మైండ్‌లో నుండి హార్ట్‌లోకెళ్తుంది. హార్ట్ నుండి ఫీలింగ్ వస్తుంది. ఫీలింగ్ నుండి గట్ ఫీలింగ్ వస్తుంది. సో, ఆ పననేది మనకు పుష్ చేస్తుందనమాట. మనం ఎక్కడికైతే ఎళ్ళాలనుకున్నామో, ఏదైతే చేయాలనుకున్నామో దానికోసం పుష్ చేస్తుంది. అంతవరకే. మన ఇన్నర్ ఉంటుంది కదా! దాన్ని యాక్టివేట్ చేస్తుంది. సబ్‌కాన్షియస్ మైండ్ అనేది. మనల్ని పడుకోనివ్వదు, నిద్రపోనివ్వదు. సో, ఏదైతే మనం ఫీడింగ్ చేస్తున్నామో అది దాని పని చేసేంత వరకు అది పడుకోదనమాట. తర్వాత దాని త్రూ రియాలిటీ అయితే వస్తుంది. సో, ఇంకొకటేంటంటే ఎప్పుడు కూడా మీరు ఇట్లాంటి మూఢనమ్మకాలనైతే పాటించమాకండి. సో, సైంటిఫికల్లీ ఎవరు చెప్పినా సరే నేను సూపర్ పొజిషన్ గురించి చెప్తా. క్వాంటమ్ షిఫ్టింగ్ గురించి చెప్తా. అయన్నీ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్నాయి చెప్తా. మీరు చెక్ జేసుకోండి. సో, ఇట్లా అయితే ఉంటుంది. ఎవరు చెప్పింది ఏమి నమ్మొద్దు. సో, మన ఛానెల్‌లో ఇంకా వీడియోస్ ఉన్నాయి. అవి చెక్ చేయండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే కొంతమందికి అవేర్‌నెస్ కోసం సేవ్ సేవ్ ఐ మీన్ షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.